ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భువికి దిగివచ్చి శిలాస్వరూపంగా వెలిసిన కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమల క్షేత్రం. తిరుమలలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఉత్సవాలు ప్రధానంగా రెండు. ఒకటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, రెండవది వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. తిరుమల క్షేత్రంతో సహా వైష్ణవ ఆలయాలన్నింటిలోనూ అంగరంగ వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనే ఈ పేర్ల వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి? ఉత్తర ద్వార దర్శనమన్నా, తిరుమల వైకుంఠ ద్వార దర్శనమన్నా ఒకటేనా? వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో 10 రోజుల పాటు భక్తులకు తిరుమలలో లభించే దర్శన మార్గం ఎలా ఉంటుంది? తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకతలు ఏమిటి? ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి, లేదా ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా రాయండి. ఓం నమో వెంకటేశాయ. తెలుగువారు పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటారు. కానీ వైకుంఠ ఏకాదశి మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగ. సౌరమానం అంటే సూర్యుడి నడకను అనుసరించి నిర్దేశించబడే కాలమానం. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిని అనుసరించి ఆ మాసానికి ఆ పేరొస్తుంది. అలా సూర్యుడు ధనుస్సు అనే రాశిలో ప్రవేశిస్తే వచ్చే మాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో వచ్చే మొదటి శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. పద్మపురాణం, విష్ణు పురాణంతో సహా అనేక పురాణాల్లో వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం వివరించబడింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణోక్తి. అందుకని ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈరోజు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి వైష్ణవ క్షేత్రాలలో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు అని నమ్మకం. అందువల్ల ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల ముక్కోటి ఏకాదశి అయిందని విశ్వాసం. ముక్కోటి దేవతలు మోక్షద్వారం అని కూడా పిలువబడే ఉత్తర ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని ఆరాధిస్తారు. కాబట్టి ఈరోజు ఉత్తర ద్వార దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మిగతా రోజుల్లో దైవ దర్శనం చేసుకునేటప్పుడు మనం దక్షిణ ద్వార దర్శనం చేసుకుంటాం. అలా దర్శనం చేసుకున్న భక్తులకు స్వామివారు ఇహలోక కోరికలు తీరుస్తారని, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తారని పండితులు చెప్తారు. క్షీరసాగర మథనంలో హాలాహలము, అమృతము ఈ వైకుంఠ ఏకాదశి నాడే ఆవిర్భవించాయని, లోక కళ్యాణం కోసం శివుడు హాలాహలాన్ని ఈరోజే స్వీకరించాడని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ఏకాదశి నాడు భక్తులకు లభించే ఉత్తర ద్వార దర్శనం అంటే ఉత్తరముఖంగా వేంచేపు చేసిన స్వామివారిని భక్తులు దక్షిణముఖంగా నుంచుని దర్శనం చేసుకోవడం. శ్రీరంగం, భద్రాచలంతో సహా అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ వైకుంఠ ఏకాదశి నాడు ఇటువంటి ఏర్పాటు చేస్తారు. కానీ ఒక్క తిరుమలలో మాత్రమే సంవత్సరం పొడవునా మూసి ఉండే వైకుంఠ ద్వారాన్ని వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. దశాబ్దాలుగా నానాటికీ పెరుగుతున్న భక్తుల తాకిడిని తట్టుకోవడానికి, కాలానుగుణంగా ఆలయ నిర్మాణాల్లో చేసిన మార్పుల కారణంగా ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ఏర్పాటుకు తిరుమలలో అవకాశం లేకపోయి ఉండవచ్చని కొందరి పండితుల అభిప్రాయం. ఇదే సందర్భంలో ఆగమశాస్త్ర పండితులు వివరించే మరొక విశేషం కూడా మనం చెప్పుకోవాలి. తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు తప్పక దర్శించుకునే విమాన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ గోపురంపై
ఉత్తరముఖంగా వేంచేసి ఉంటారు కాబట్టి దక్షిణం వైపుగా నుంచుని తిరుమలలో విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులకు ఉత్తర ద్వార దర్శన ఫలితం లభిస్తుందని చెప్తారు. ముమ్మూర్తుల మూల విరాట్టును పోలి ఉండే ఈ విమాన వెంకటేశ్వర విగ్రహానికి గర్భాలయంలో మూల విరాట్టుకు జరపబడే నివేదన సమయంలో లోపల నుండే నివేదన సమర్పిస్తారు. ఏ కారణం చేతనైనా గర్భాలయంలో మూల విరాట్టును దర్శించుకోలేని భక్తులు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శ్రీవారి దర్శన ఫలితాన్ని పొందుతారని శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన వ్యాసతీర్థుల వారు పేర్కొన్నట్టు చెప్తారు. తూర్పు మాడ వీధిలోని మహాద్వారం వద్ద పడికావలి గుండా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు సంపంగి ప్రాకారం, ధ్వజస్తంభం దాటి వెండివాకిలి గుండా ప్రవేశించి ఘంటా మండపంగా కూడా పిలువబడే మహామణి మండపంలో అడుగుపెడతారు. ఈ మండపంలోనే ద్వారపాలకులు జయ విజయులు మనకు కనిపిస్తారు. ఈ మండపంలోకి ప్రవేశించిన వెంటనే కుడివైపున శ్రీవారికి నమస్కరిస్తున్న భంగిమలో రెక్కలు విప్పార్చుకుని నిల్చున్న 6 అడుగుల గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది. శ్రీవారి మూల విరాట్టుకు అభిముఖంగా ఉన్న ఈ గరుడాళ్వార్ను దర్శించుకుని గోవిందనామాలు ఉచ్చరిస్తూ దాదాపు 70 అడుగుల దూరంలో కనిపిస్తున్న శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా దర్శిస్తూ భక్తులు ముందుకు సాగుతారు. బంగారు వాకిలికి బయట నుంచి శ్రీవారి దివ్య దర్శనం చేసుకుని ఎడమవైపున ఉన్న జయుడి విగ్రహం పక్క నుంచి బయటకు వస్తారు. అక్కడ కుడివైపున సుందర పరిమళ పుష్పాలతో విద్యుద్దీపాలతో అలంకరించబడిన వైకుంఠ ద్వారం గుండా లోనికి ప్రవేశించి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ఆ మండపంలో నడుస్తూ సాక్షాత్తు వైకుంఠంలోనే నడయాడుతున్నామా అనే తాదాత్మ్య భావనతో వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో శ్రీవారి దర్శన భాగ్యం లభించిందన్న అమందానుభూతితో ఆ వైకుంఠ మార్గంలో అర్ధ ప్రదక్షిణ పూర్తి చేసుకుని హుండీకి దగ్గరలో ఉన్న ద్వారం గుండా బయటకు వస్తారు భక్తులు. ఇది తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకత. ఇవి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ దర్శన విశేషాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి, లేదా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. వీడియో లింకును దయచేసి అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.